హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిమ్ హ్యాండ్ విత్ లక్కీ. ఈ రోజు మనం వనంతోప్ సెంటర్ లో ఉన్న ఫ్యూచర్ ఫిట్నెస్ జిమ్ కి వచ్చాం. ఇది నెల్లూరులో ఉన్న జిమ్స్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జిమ్. లోపల మనకి షటిల్ కోర్ట్ సపరేట్ గా, కార్డియో కి సపరేట్ గా అండ్ అలానే జిమ్ కి సపరేట్ గా రూమ్స్ ఉన్నాయి. సో లోపల ఎలా ఉందో చూద్దాం. సో గైస్, ఇదే అనమాట మనకి ఎంట్రన్స్. ఇక్కడ మనకి రిసెప్షన్ ఉంటుంది అండ్ క్లయింట్స్ తో మాట్లాడడానికి ఇక్కడ సీట్స్ అండ్ అలానే ఇక్కడ మనకి సోఫా కూడా ఉంది. సో మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది అండ్ ఇటు పక్క అయితే మనకి షటిల్ కోర్ట్ ఉంది. సో ఇదే అనమాట షటిల్ కోర్ట్ కి ఎంట్రన్స్. సో ఇప్పుడు లోపల ఎలా ఉందో చూద్దాం. సో గైస్, ఇదే అనమాట కోర్ట్. మనకి ఇక్కడ 2 కోర్ట్స్ ఉన్నాయి అండ్ అలానే మనకి ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి అండ్ అలానే షూస్ పెట్టుకోవడానికి సపరేట్ గా మనకి లాకర్స్ కూడా అరేంజ్ చేశారు. ఇటు పక్క సీటింగ్ ఏరియా కూడా ఉంది, ఒక సోఫా అండ్ అలానే ఇటు పక్క కూడా ఒక సీటింగ్ ఏరియా ఉంది. సో గైస్, మనం ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. పర్ పర్సన్ కి 2000. వీళ్ళు ప్రతిరోజు 1 అవర్ వచ్చి వాడుకోవచ్చు. ఒకవేళ వీళ్ళతో పాటు ఇంకెవరైనా రావాలని చెప్తే వాళ్ళు కూడా 2000 పర్ మంత్ కట్టి ప్రతిరోజు 1 అవర్ వచ్చి ఆడుకోవచ్చు. అలా కాదు, మనకి ఈ రోజు ఈ 2 కోర్ట్స్ కావాలి, అది కూడా 1 అవర్, మనం గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తాం. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే 6 to 7 మెంబర్స్ మాత్రమే, ఎక్కువ అలౌ చేయరు. సో పర్ సెక్షన్ వచ్చి 1 అవర్ అనమాట. దీంట్లో 6 to 7 మెంబర్స్ వచ్చి ఆడుకోవచ్చు అండ్ కోర్ట్ మొత్తం వాళ్ళకే ఉంటుంది ఆ 1 అవర్. వాళ్ళు ఎంత పే చేయాలంటే 800. సో అలా కాదు, ఇంకో ఆప్షన్ ఉంటుంది. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ప్రతిరోజు వస్తారు మంత్ మొత్తం. వీళ్ళు మొత్తం కోర్ట్ కావాలనుకుంటే వీళ్ళు మంత్ కి 12,000 కట్టచ్చు. సో వీళ్ళు ప్రతిరోజు 1 అవర్ కోర్ట్ మొత్తం ఆక్యుపై చేసి వాళ్ళు ఆడుకోవచ్చు. సో గైస్, మీరు వెయిట్ తగ్గాలి, చెమటలు చిందించాలి, చెమటలు కారిపోవాలి మీ బాడీలో నుంచి అంటే ఇక్కడ ఖచ్చితంగా రావచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి కరెక్ట్గా ఒక 5 minutes అయింది, నాకే చెమటలు కారిపోతున్నాయి. ఇంకా ఆడుతున్న వాళ్ళైతే ఒక్కసారి కరిగిపోతారు చెమట మొత్తం బయటకు వచ్చేసి. సో ఒకసారి వచ్చి విజిట్ చేయండి, బాగుంది కోర్ట్ అయితే మనకి. సో గైస్, ఇప్పుడు మనం ఫుడ్ కోర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఫుడ్ కోర్ట్ అయితే ప్రెసెంట్ క్లోజ్ చేస్తున్నారు, అండర్ మెయింటెనెన్స్ అంట. సో గైస్, ఇదే అనమాట జిమ్ ఎంట్రన్స్. ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. సో ఇదే మనకి జిమ్. ఇప్పుడు లోపల ఏమేమి ఉన్నాయో ఒక్కోటిగా అన్ని చెప్పుకుందాం. సో మనం జిమ్ లో ఎంటర్ అవగానే ఫస్ట్ మనకు కనిపించే సెక్షన్ డెడ్ లిఫ్ట్ సెక్షన్ అనమాట. ఇక్కడ అందరు డెడ్ లిఫ్ట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ కాఫ్ రైజెస్ ఉన్నాయి. ఇది సీటెడ్ కాఫ్ రైజెస్ అనమాట. సో ఇక్కడైతే వెయిట్ ప్లేట్స్ పెట్టుకుంటారు అందరూ. ఇక్కడ మొత్తం వెయిట్ ప్లేట్స్ ఉంటాయి. అండ్ అలానే ఇటు పక్క చూస్తే మనకి పుల్అప్ బార్ ఉంది. దీంట్లో మనం పుల్అప్ చేసుకోవచ్చు అండ్ అలానే డిప్స్ కూడా చేసుకోవచ్చు. ఇది మన ట్రైసెప్ కి, మన బ్యాక్ కి అండ్ అలానే మన లోయర్ చెస్ట్ కూడా బాగా పడుతుంది. అండ్ అలానే మనం కొంచెం ముందుకు వచ్చి చూస్తే ఇక్కడ మనకి 2 స్క్వాట్ ట్రాక్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అండ్ కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ యాప్స్ కోసం యాప్స్ మిషన్ ఉంది. అండ్ ఇక్కడైతే మనం వెయిట్ ప్లేట్స్ అన్ని పెట్టుకోవచ్చు. సో గైస్, ఇక్కడ మనం చూసుకుంటే మనకి కేబుల్ క్రాస్ ఓవర్ ఉంది. ఇది మెయిన్లీ మన చెస్ట్ కోసం బేస్ అయి ఉంటుంది. మన చెస్ట్ కోసం ఏ వేరియేషన్స్ అనేది దీంట్లో కంప్లీట్ గా చేసుకోవచ్చు. అండ్ అలానే మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు ఒక స్మిత్ మిషన్ ఉందన్నమాట. సో గైస్, ఇది కూడా కేబుల్ క్రాస్ ఓవరే, కానీ ఇందాక చూపించిన కేబుల్ క్రాస్ ఓవర్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ కేబుల్ క్రాస్ ఓవర్ లో మనం చెస్ట్ ని ఓవరాల్ గా మంచిగా టార్గెట్ చేసుకోవచ్చు. దీంట్లో చెస్ట్ ని కొద్దిగా టార్గెట్ చేసుకోవడం కొంచెం కష్టమే. అండ్ అలానే కానీ దీంట్లో ఓవరాల్ గా మన బాడీని ట్రైన్ చేసుకోవచ్చు. మన లెగ్స్ ని లైట్ లైట్ గా ట్రైన్ చేసుకోవచ్చు, కానీ మన అప్పర్ బాడీని అయితే ఫుల్ గా ట్రైన్ చేసుకోవచ్చు. సో గైస్, మనకి ఇక్కడ డెడికేట్ గా చెస్ట్ కోసం కొన్ని మిషన్స్ ఉన్నాయి. డిక్లైన్ బెంచ్ ప్రెస్ అండ్ అలానే ఫ్లాట్ బెంచ్ ప్రెస్. మనం కొంచెం పక్కకు వస్తే మనకి ఇంకో ఫ్లాట్ బెంచ్ ప్రెస్ ఉందన్నమాట. అండ్ అలానే ఇక్కడ మనం చూసుకుంటే మనకి కాఫ్ రైజెస్ కూడా ఉన్నాయి. ఇది ఒక కొత్త లాంటి కాఫ్ రైజెస్ అనమాట. అండ్ ఇటు పక్క మనకి డిప్స్ ఉన్నాయి. ఇది మన ట్రైసెప్స్ కోసం మంచిగా పనిచేస్తుంది. సో గైస్, ఇక్కడ మన బాడీ వెయిట్ తో స్క్వాట్ చేస్తున్న దానికి సపోర్ట్ చేసే ఒక మిషన్ కూడా ఉంది. అండ్ ఇటు పక్క అయితే మన హిప్ ని అండ్ అలానే మన గ్లూట్స్ ని ట్రైన్ చేసుకోవడానికి ఒక మిషన్ ఉంది. సో గైస్, అలా వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు ఇలా వస్తున్నాను. సో ఇక్కడ మనకి ప్రీచర్ కర్ల్ ఉంది. అండ్ వెనకాల చూసుకుంటే మనకి ఒక మల్టీ ప్రెస్ ఉంది అనమాట. దీంట్లో మన షోల్డర్ ని అలానే మన చెస్ట్ ని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొంచెం వెనక్కి వస్తే మనకి ఇక్కడ ఒక లెగ్స్ కోసం లెగ్ ఎక్స్టెన్షన్ ఉంది. అండ్ ఇక్కడైతే మనకి పెగ్ డెక్ ఫ్లై ఉంది అనమాట. దీంట్లో మన చెస్ట్ ని ఓవరాల్ గా మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ మిషన్ పేరు అందరికి తెలుసు అనుకుంటున్నాను. ఈ మిషన్ పేరు లాట్ పుల్ డౌన్ అనమాట. మన బ్యాక్ ని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. మన బ్యాక్ ఇలా వస్తుంది. సో గైస్, రివర్స్ వెళ్ళడం లో ఒక లైన్ అయిపోయింది. ఇప్పుడు రెండో లైన్ వెళ్దాం. ఈసారి మనకి చూస్తే డెడికేటెడ్ గా ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ ఉందన్నమాట. అండ్ కొంచెం బ్యాక్ వస్తే మనకి బ్యాక్ కోసం టీ బార్ రోయింగ్ ఉంది. సో గైస్, ఇంకొంచెం వెనక్కి వస్తే మన ఎన్న చేస్తున్నాడు కదా, ఒక హ్యాక్ స్క్వాట్ మిషన్ ఉంది. అండ్ ఇటు పక్క మనం చూసుకుంటే మనకి ఒక లెగ్ ప్రెస్ కూడా ఉంది. సో గైస్, ఇదైతే చెస్ట్ ప్రెస్ అనమాట. దీంట్లో మనం ఇంక్లైన్ చేసుకోవచ్చు, ఫ్లాట్ చేసుకోవచ్చు, డిక్లైన్ చేసుకోవచ్చు. ఇది సపరేట్ గా ఉంది. చూడడానికి మొత్తం ఒక స్మిత్ మిషన్ లో మనం ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవచ్చు, కానీ సపరేట్ గా ఉంది స్మిత్ మిషన్. సో ఒకసారి ఎలానో చేసి చూద్దాం. సో ఇప్పుడు ఫ్లాట్ బెంచ్ చేద్దాం అనమాట. మన స్మిత్ మిషన్ లో బార్బెల్ తో చేస్తాం కదా, సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది. కానీ మనం సింగిల్ హ్యాండ్ తో చేయొచ్చు. అంటే 2 హ్యాండ్స్ లో మనం ఎంతైతే స్ట్రెంత్ మోయగలమో ఆ స్ట్రెంత్ మనకి తెలుస్తుంది. అండ్ ఎక్కడ ఏ మజిల్ పడుతుందో కూడా ఈజీగా అర్థమవుతుంది. అమ్మా
అయ్యా, ఫస్ట్ లైన్ అయిపోయింది, సెకండ్ లైన్ అయిపోయింది, ఇది థర్డ్ లైన్ అన్నమాట. థర్డ్ లైన్ లో మనకి మిషన్ కనిపిస్తుంది. ఈ మిషన్ వచ్చి మన లాట్ ని అండ్ మన బ్యాక్ ని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. అండ్ ఇటు పక్క మనం చూసుకుంటే మనకి షోల్డర్ ప్రెస్ ఉంది. ఈ షోల్డర్ ప్రెస్ కూడా మనం సింగిల్ మజిల్స్ చేసుకోవచ్చు. ఏదైతే వీక్ సెక్షన్ ఉంటుందో దాన్ని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. సో గాయ్స్, ఈ సైడ్ మనం చూసుకుంటే మనకి ఇంక్లైన్ ప్రెస్ ఉంది అనమాట. అండ్ ఇటు పక్క మనకి రో మిషన్ ఉంది. దీంట్లో మన మిడ్ బ్యాక్ ని అండ్ అలానే అప్పర్ బ్యాక్ ని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. సో గాయ్స్, దీని పేరు స్టాండింగ్ మల్టీ ఫ్లైట్ అంట. దీంట్లో నాకు తెలిసినంత వరకు మన లోయర్ చెస్ట్ ని అండ్ అలానే మన లేటరల్ రేస్ చేసుకోవచ్చు. అంటే ఇది ఉంటుంది కదా షోల్డర్ లో, మనకి పేరు రావట్లేదు సరిగ్గా టైం కి. అంటే ఇది చాలా వరకు నేను రీల్స్ లో చూస్తారు కదా పెద్ద పెద్ద పోస్ట్ జిమ్స్ లో, ఇది కూడా పోస్ట్ జిమ్ అనుకోండి. ఇది ఒకసారి చేశాను, బాగా పడుతుంది లేటరల్ లెల్స్ కి వెళ్తే. నా లోయర్ చెస్ట్ కి అయితే అంతగా ఏమి ఫీల్ కావట్లేదు. లోయర్ చెస్ట్ కోసం మాత్రము నేను ఎప్పుడైనా రికమెండ్ చేసేది ఏంటంటే క్రాస్ కేబుల్స్, అంటే హైట్ లో అదే మంచిగా పడుతుంది మన లోయర్ చెస్ట్ కోసం. సో గాయ్స్, ఇక్కడైతే మనం మన పర్సనల్ థింగ్స్ పెట్టుకోవచ్చు. అంటే ఎయిర్ పాడ్స్ గానీ ఏమైనా తీసుకోవచ్చు, నా కీస్ గానీ వాటర్ బాటిల్స్ కానీ. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి వాటర్ క్యాన్ ఉందన్నమాట. అండ్ ఇటు పక్క కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి వెయిట్ మిషన్ కూడా ఉంది, మనం ఎంత వెయిట్ ఉన్నామో చూసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ బాటిల్సా లేదా బాటిల్ షాప్ ఉందా అర్థం కావడం లేదు, మొత్తం యాడ్ చూసిన బాటిల్సే ఉన్నాయి. సో గాయ్స్, ఇక్కడ మనకి యాప్స్ కోసం యాప్స్ క్రంచర్ ఉందన్నమాట. దీంట్లో మన యాప్స్ ని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ఇది కూడా ఒక పీచర్ కర్ లాంటిదే, కానీ స్టాండింగ్ పీచర్ కర్. మనం దీని మీద డంబుల్స్ పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మన లోయర్ బ్యాక్ కోసం హైపర్ ఎక్స్టెన్షన్ అయితే ఉంది. సో గాయ్స్, ఇక్కడ మనకి ఒక డిక్లైన్ బెంచ్ ఉంది. ఇది డిక్లైనే కాదు, మనం ఫ్లాట్ గా అయినా చేసుకోవచ్చు. ఇది నార్మల్ బెంచ్ గా వాడుకోవచ్చు. అండ్ అలానే దీన్ని మనం యాప్స్ కోసం కూడా వాడుకోవచ్చు. గాయ్స్, ఈ మూల నుంచి ఆ మూల వరకు మొత్తం ఫ్రీ వెయిట్ సెక్షన్స్. మనకి 2.5 నుంచి 40 కిలో డంబుల్స్ వరకు ఉన్నాయంట. ఒక్కోటి సింగిల్ అయితే కాదు, మల్టిపుల్ ఆఫ్ డంబుల్స్ ఉన్నాయి. సో ఎవరు ఏమి వెయిట్ చేయకుండా వాళ్ళకి కావాల్సిన డంబుల్స్ అయితే తీసుకొని చేసుకోవచ్చు. అండ్ మనం బెంచెస్ గురించి మాట్లాడుకుంటే అడ్జస్టబుల్ బెంచెస్ అయితే 2 ఉన్నాయి, ఫ్లాట్ బెంచెస్ అయితే 2 ఉన్నాయి. అండ్ సీటింగ్ చైర్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఒకటి ఉంది. అండ్ అలానే మనకి ఆ మిషన్స్ కార్డ్ కూడా ఒకటి ఉంది అనమాట. సో గాయ్స్, మనకి ఇక్కడ బార్బెల్స్ ఉన్నాయి. ఇవి 2 స్ట్రైట్ రాడ్స్ ఉన్నాయి. అండ్ అలానే ఒక ఈజెడ్ బార్ కూడా ఉంది. మనకి ఇక్కడ వెయిటెడ్ బార్బెల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి 5 కిలోస్ నుంచి 40 కిలో వెయిటెడ్ బార్బెల్స్ దాకా ఉన్నాయి. స్ట్రైట్ రాడ్స్ ఉన్నాయి. అండ్ అలానే ఈజెడ్ బార్ లో కూడా సేమ్ అంతే వెయిట్ ఉన్నాయి. జిమ్ సెక్షన్ తర్వాత ఇక్కడ ఒక సెక్షన్ ఉంది అనమాట. ఇది మొత్తం కార్డియో సెక్షన్ లాగా ఉంది. ఒకసారి లోపల ఏముందో చూద్దాం. సో గాయ్స్, ఈ రూమ్ మొత్తం కార్డియో సెక్షన్ అనమాట. అంటే మిషన్ కార్డియో కాదు, మనం ఓవరాల్ గా బాడీతో కార్డియో చేసుకుంటాం కదా, అది మొత్తం ఇక్కడే చేసుకోవచ్చు. మనకి మ్యాట్స్ గానీ రోప్స్ గానీ అండ్ అలానే మనకి ఇక్కడ టైర్స్ కూడా ఉన్నాయి. అంటే మనకి మూవీస్ లో చేస్తూ ఉంటారు కదా, టైర్స్ లేపి ఇట్లా చేస్తూ ఉంటాము, అలా కూడా చేస్తుంటారు. వెయిట్ ఇక్కడ ఒక సుత్తి కూడా ఉంది అనమాట. సో అయ్యా అమ్మా, సుత్తి బరువు లేదనుకున్నాను, కానీ చాలా బరువు ఉంది సుత్తి అయితే. ఇప్పుడు కేజీఎఫ్ లో రాకీ లాగా ఫీల్ అయ్యేదానికి ఎత్తలేకపోతున్నా, అంత బరువు ఉంది. ఈజీగా ఒక 30 కిలోస్ ఉంటుందేమో. సరే, కొంచెం లోపల కూడా ఏముందో చూపిస్తాను, అక్కడైతే మొత్తం కవర్ చేయలేం కాబట్టి. సో గాయ్స్, ఇక్కడ మొత్తం 4 టీవీస్ ఉన్నాయన్నమాట. టీవీస్ ఎందుకో తెలియదు అంతగా, అంటే మన ఫంక్షనల్ ట్రైనింగ్ కోసం ఏమో, అంటే వాళ్ళు చెప్పే వర్కౌట్స్ దీంట్లో వస్తాయేమో అది. అండ్ అలానే ఇక్కడ మాక్సిమం మూవీలో చూసేవన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఇదంతా వెయిట్స్ అన్నమాట, శాండ్ బాల్స్, శాండ్ బ్యాగ్స్ మొత్తము. ఇదైతే టైర్లు, ఆడ సుత్తులు ఉన్నాయి, ఈడ ఒక సుత్తి ఉంది. సుత్తి ఇదిగోండి, ఇది సుత్తి. సో గైస్, మై ఫేవరెట్ పంచింగ్ బ్యాగ్. ఏదో ఒక రోజు నేను కూడా బాక్సర్ అవుతాను. ఫస్ట్ నేను ఓడించుకుంటా కల్లో అయినా. ఇది మొన్న ఫ్యూచర్ ఫిట్నెస్ లో సేమ్ ఇదే ట్రై చేశాను అనమాట. తెలియగా ఏదేదో చేశాను, ఇంకోసారి చేస్తే ఏమైనా ఎరగచ్చు నా బాడీలో. దేనికి ఆ రోజు ఏం చెప్పారంటే దీని గురించి, ఇది కూడా కార్డియో మిషన్. మనం బోట్ ని రోజు వేస్తాం కదా, అలా మనకి యూజ్ అవుతుందని చెప్పారు. సో బోటింగ్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఇక్కడికి రండి, ఇది నేర్చుకోండి, తర్వాతే బోటింగ్ చేయండి, లేకపోతే నీటిలో పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో గాయ్స్, ఇక్కడలో అయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి ఎక్విప్మెంట్స్ అలానే ఫ్రీ వెయిట్ సెక్షన్ అండ్ అటుపక్క చూసుకుంటే మనకి కార్డియో సెక్షన్ కూడా ఉంది. అది మన బాడీ కార్డియో అనమాట, అంటే ఫంక్షనల్ కార్డియో. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఏముందో చూద్దాం లోపల. సో గాయ్స్, ఫస్ట్ ఫ్లోర్ ఎక్కుతున్నా. ఫస్ట్ టైం జిమ్ లో ఒక డూప్లెక్స్ జిమ్ అనమాట ఇది. లోపల ఫస్ట్ ఫ్లోర్ లో ఏముందో చూద్దాం. నేను వీడియోలో పెడుతున్నాను లేదా అని కూడా నాకు డౌట్ ప్రస్తుతానికి. తర్వాత వీడియో అయిపోయిందో చూసుకోవాలి, వీడియోలో ఉన్నాను లేను. సో ఇదంతా కార్డియో సెక్షన్ అనమాట. సో గాయస్, ఇది మొత్తం కార్డియో సెక్షన్ అనమాట. మనకి ఇక్కడ టోటల్ గా
7 థ్రెడ్ మిల్స్ ఉన్నాయి. అండ్ ఆ లాస్ట్ లో అయితే ఒక రన్నింగ్ మిషన్ కూడా ఉంది. సో గాయ్స్ ఈ సైడ్ మనకి మొత్తం సైక్లింగ్ మిషన్స్ ఉన్నాయి అనమాట. సైక్లింగ్ మిషన్స్ కూడా మనకి టోటల్ 7 ఉన్నాయి. సో గాయ్స్ ఇదైతే ప్రతి జిమ్ లో ఉండేది, అందరు కూర్చొని ఊగుతూ ఉంటారు సైడ్ బెల్లీ ఫ్యాట్ తగ్గాలని. అండ్ ఇది కొత్తగా చూస్తున్నాను, ఈ మిషన్ పేరు వచ్చి స్ట్రెచ్ మిషన్ అనమాట. అండ్ ఇక్కడ మనం కూర్చొని ఇక్కడ మన లెగ్స్ ని అయితే లాక్ చేసుకోవచ్చు. అండ్ అలానే బెండింగ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కి వెళ్ళి మన బాడీని స్ట్రెచ్ చేసుకోవచ్చు అంట. సో గాయ్స్ ఇక్కడైతే మనకి 3 క్రాస్ సైకిల్ మిషన్స్ ఉన్నాయన్నమాట. ఒక రూమ్స్ ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్ళి చూసాను, ఏదో కొన్ని కార్డియో మిషన్స్ ఉన్నాయి. అంటే ప్రెసెంట్ అయితే ఏం వాడట్లేదు నాకు తెలిసి, కానీ లోపల ఏముందో చూపిస్తాను ఒకసారి. ఇక్కడైతే కొన్ని కార్డియో మిషన్స్ ఉన్నాయి. ఇది ప్రెసెంట్ అయితే యూజ్ చేయట్లేదేమో ఈ కార్డియో మిషన్స్. అండ్ ఈ రూమ్ వచ్చి స్టోర్ రూమ్ లాగా పెట్టుకున్నారు నాకు తెలిసి. సో లోపల కూడా చిన్న ఆఫీస్ లాగా ఉంది కొంచెం ఇక్కడ ఈ 2 రూమ్స్ అయితే. సో అటు పక్క అయితే మనకి సీటింగ్ ఏరియా ఉంది. అంటే మొత్తం అంటే రిలాక్స్ అవడానికి ఏమైనా ఉండొచ్చేమో. ఒకసారి ఆ సీటింగ్ ఏరియా ఎలా ఉంటుందో చూపిస్తా. సో గాయ్స్ ఇదే అనమాట సీటింగ్ ఏరియా. మనకి ఇక్కడ ఫ్యాన్ కూడా పెట్టారనమాట. వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు, మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇదైతే సోఫా. ఇది సీటింగ్ ఏరియానో లేకపోతే ఆఫీస్ ఏరియానో ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నట్టుంది ఇది మొత్తం అయితే. సో ఇదనమాట ఈ రూమ్ సంగతి. అటు పక్క మళ్ళీ ఏదో ఉంది, అది ఏందో నాకు అర్థం కావట్లేదు. సారీ అదేమో లాస్ట్ అయితే, ఇక్కడతోనే లాస్ట్. ఇంకా లేదు, అది అద్దాలు కాబట్టి ఏదో ఉందని చెప్పి అనుకుంటున్నా, ఏం లేదు ఆ సైడ్. ఇదనమాట ఈ సైడ్ యాంగిల్. ఈ సైడ్ చూసి పక్కన ఇంకా ఏమైనా రూమ్ ఉందేమో అని చెప్పి అనుకున్నాను. సో లేదు, ఇదే లాస్ట్ అనమాట. ఓకే సో గైస్ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో కార్డియో సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకో సెక్షన్ కూడా ఉంది. అది వచ్చి డాన్స్ స్టూడియో అండ్ జుంబా సెక్షన్ అనమాట. సో లోపల ఏముందో చూద్దాం ఒకసారి. సో గైస్ ఇదే అనమాట జుంబా సెక్షన్. దీంట్లో అంటే డాన్స్ స్టూడియో కూడా ఇదే. నా వాయిస్ నాకే మొత్తం వినిపిస్తుంది, ఎవరు లేరు కాబట్టి. మొత్తం క్లోజ్డ్ ఏరియా ఇది. మార్నింగ్ మామూలుగా అయితే జుంబా సెక్షన్ వీళ్ళు ఈవినింగ్ ఉంటుందంట. పొద్దున చాలా రేర్ అంట రావడం, అది కూడా అప్పుడప్పుడు వస్తారంట కొంతమంది. పొద్దున అయితే, ఈవినింగ్ అయితే ఉంటారు ఫుల్ గా. వీడియో మొత్తం అయిపోయిందో చూసుకున్నాను. ఇక్కడ మిర్రర్స్ లో చూస్తే మాత్రం తెల్లగా కనిపిస్తున్నా, వీడియోలో నల్లగా వచ్చేసాను. సో గైస్ ఫైనల్లీ ఫ్యూచర్ ఫిట్నెస్ కింద ఫ్లోర్ అండ్ పైన ఫ్లోర్ ని మొత్తం కంప్లీట్ చేశాను. సో నా కష్టానికి ఫలితంగా పాట కూడా వేశారు. నవ్వుబాకండి ప్లీజ్, ఇట్ సీరియస్ మ్యాటర్. ఓకే పాట బాగుంది, నేను చేసే బ్లాగ్స్ కూడా బాగుంటాయి అనుకుంటున్నాను. జిమ్ ఎలా అయితే పెద్దదో మనకి వాష్రూమ్స్ కూడా పెద్దే అనమాట. లోపలికి ట్రైన్ లాగా పోతానే ఉంది వెళ్తుంటే. కానీ వాష్రూమ్స్ ఉన్నాయి, భయపడకండి. వాష్రూమ్స్ కూడా నీట్ అండ్ డీసెంట్ గా మంచిగా ఉన్నాయి, నో ప్రాబ్లం. సో గైస్ ఫైనల్లీ మనం జిమ్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుందాం. మనకి 1 మంత్ కి 3500, 3 మంత్స్ కి ఆఫర్ కింద 7500 అండ్ 6 మంత్స్ కి ఆఫర్ కింద 12000 అండ్ అలానే 1 ఇయర్ కి 16000 అనమాట. సో వీళ్ళేం చెప్తున్నారంటే 1 మంత్ కి అయితే అంతగా ఏం తగ్గిరు, కానీ 3 మంత్స్ కి 6 మంత్స్ కి 1 ఇయర్ కి మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు. అంటే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ గా వచ్చి మాట్లాడుకోవచ్చు, లేదా మీరు సింగిల్ గా వచ్చినా మీరు వచ్చి నెగోషియబుల్ చేసుకోవచ్చు ప్రైసెస్ గురించి. అండ్ పర్సనల్ ట్రైనింగ్ గురించి మాట్లాడుకుంటే 1 మంత్ కి 7000 అండ్ 3 మంత్స్ కి ఆఫర్ కింద 18000 అనమాట. ఇది కూడా నెగోషియబుల్ అంట. ఒకసారి వచ్చి మాట్లాడండి, ఒకసారి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే. ఇప్పుడు పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే జిమ్ లో ఎక్విప్మెంట్ అంతా చాలా టాప్ క్వాలిటీ ఉంది అండ్ అన్ని చాలా మంచిగా ఉన్నాయి. ట్రైనర్స్ కూడా మంచిగా ఉన్నారు. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళే వచ్చి ముందు చెప్తూ ఉంటారు, మనం అడగకపోయినా. అండ్ అలానే అన్నిట్లో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా పాజిటివ్ గురించి అంటే వెంటిలేషన్ కూడా బాగుంది, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే ఆ ప్రైసింగ్ కి ఈ జిమ్ కి సరిపోయింది. అంటే ఇదేం చిన్న జిమ్ అయితే కాదు, చాలా పెద్ద జిమ్ కాబట్టి ప్రైసింగ్ కూడా అలానే ఉంది. సో నో ప్రాబ్లం. సో ఇంకా నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి బాడీలో ఏ మజిల్ అయినా చేసుకోవాలంటే ఆ మిషన్ లేకుండా అయితే ఏమీ లేదు. ప్రతి బాడీలో మజిల్ ఉన్న ప్రతి మజిల్ కి ఏదో ఒక మిషన్ ఉంది. సో నో ప్రాబ్లం ఎట్ ఆల్. వర్కౌట్ అయితే మనం చాలా బాగా చేసుకోవచ్చు. కార్డియో సెక్షన్ అయితే చాలా పెద్ద కార్డియో సెక్షన్, పైన చాలా మిషన్స్ ఉన్నాయి. సో గైస్ ఇదే అనమాట ఫ్యూచర్ ఫిట్నెస్ 1th బ్రాంచ్ ఒక నా రివ్యూ. జిమ్ అయితే చాలా బాగుంది, నో ప్రాబ్లం. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ అలానే మీరు ఛానల్కి కొత్తగా వచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో సీ యూ ఇన్ నెక్స్ట్ జిమ్ హంట్ వీడియో. బాయ్ బాయ్.